జ్యోతి మీద పగ తుడిచిపెట్టుకుపోయేలా చేస్తాను. సిద్ధార్థ విషయంలో తను చేసిన తప్పుని సరిదిద్దుకోమని నచ్చజెప్తాను. తనని మంచి దారిలో పెట్టాల్సిన బాధ్యత నాదే కదక్కా. అవును శారద, కన్న కూతురు కనిపించిందన్న సంతోషం కూడా నీకు లేకుండా పోయింది. నా భర్త నాకు అన్యాయం చేయకుండా ఉండుంటే నాకిప్పుడు ఈ దౌర్భాగ్యం పట్టేదే కాదు. దేవుడు నన్ను, నా భర్తని, బిడ్డల్ని దూరంగా బ్రతకాలని తలరాత రాశాడు. కష్టాలకి కన్నీళ్ళకి ఓర్చుకుని మొండిగా ముందుకు వెళ్లడమే తప్ప నేను చేయగలిగిందేమీ లేదు. సరే జల్జక్క, బతికుంటే మళ్ళీ కలుద్దాం. శారదా, అలాంటి మాటలు మాట్లాడుకో. ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగిన వాటికి ఆ దేవుడు తోడుగా ఉన్నాడు. ఇక నుంచి కూడా ఆయన చూసుకుంటాడు. నువ్వు జాగ్రత్తగా వెళ్ళి చాలు. సరే అక్క. వస్తానక్క. శ్రావ్య మనస్తత్వం ఇలాగే ఉంటే తనతో పాటు అందరూ ఇబ్బంది పడతారు. జగదీష్ గారు వాళ్ళని కలిసి శ్రావ్యకి మంచి మాటలు చెప్పి జ్యోతి రాజీవులకు దూరంగా ఉండేలా చూడమని చెప్పాలి. లేదంటే శ్రావ్య జీవితం ఎప్పట్లాగా బాగుపడదు అని చెప్పాలి. శారదమ్మ వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా తిరిగి రాలేదేంటి?